జీవితంలో మనం చూసినట్లయితే మరియా ఈ తరము నుండి ప్రజలందరూ కూడా నన్ను ధన్యురాలు అంటారనే మాట తనంతట తను చెప్పగలుగుతుంది. ఈరోజు మన జీవితంలో స్త్రీలవని పురుషులవని నేను ధన్యుడును నేను ధన్యురాలనని మనము స్వతంత్రంగా చెప్పగలుగుతున్నామా? అయితే మరియా కూడా తన జీవితంలో నేను ధన్యురాలనని చక్కగా చెప్పగలుగుతుంది. దేవాది దేవుడే తన గర్భంలో జన్మిస్తున్నాడనే మాట తెలుసుకొని తను ఏమంటుందంటే నేను ధన్యురాలిని. ఈరోజు ప్రభు కొరకు మనం ఏది చేస్తున్నామో దాన్ని బట్టి మనం ధన్యత పొందుకోగలం. ఈరోజు నువ్వు ఈ లోకంలో ఎన్ని చెయ్యు కానీ దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావో, నీ హృదయాన్ని కానీ నీ సమయాన్ని కానీ నువ్వు దేన్నైతే ప్రభు కొరకు ఇస్తున్నావో ఆ విషయాన్ని బట్టి నిన్ను ధన్యుడిగా చూస్తాడు దేవుడు. మరియా జీవితంలో తన ధన్యురాలుగా తన గర్భాన్ని ప్రభువుకి ఇచ్చింది కనుక నన్ను ధన్యురాలు అంటారు అనే మాట ధైర్యంగా చెప్పగలిగింది.